We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. Isaiah chapter 7, 7వ అధ్యాయము. And then let's read verse 7. 7 చాలా బాగుంది. 77. Amen. That's our house number. Amen. Hallelujah. చాలామంది అనుకుంటుంటారు మనం అన్ని ప్లాన్ చేసుకున్నామని. నో, మనం అన్ని ప్రార్థన చేస్తాం, దేవుడు ప్లాన్ చేస్తాడు. Hallelujah. Hallelujah. Of course మనం ప్లాన్ చేసే వాటిని చేయాలి. I'm not against planning. బట్ కొన్ని ఎట్లా ఉంటాయంటే దేవుడు మనం ఏవైతే ప్రార్థన చేస్తామో మనం ప్లాన్ చేయని వాటన్నిటినీ ఆయన ప్లాన్ చేస్తాడు. అంటే మన శక్తికి మించినవి ఏవైతే ఉన్నావో గాడ్ విల్ ఆర్కెస్ట్రేట్ దోస్ థింగ్స్. I declare and decree somebody's life is about to change. You are coming under the planning of God. Hallelujah. Hallelujah. Be it your marriage, be it your child's education, be it your work, be it whatever it is, anything that looks beyond your control. మీ కంట్రోల్ దాటిపోయింది అనుకున్న విషయాలను దేవుడు ఆయన వాటిని ప్లాన్ చేస్తున్నాడు. Hallelujah. To God be the glory. So in Numbers 7, right? 7 and 7. What a powerful coincidence to see. వారి మాట అయితే ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆ మాట నిలువదు. సో దేవుడు ఏదైనా చెప్పిన తర్వాత 10 సార్లు దాన్ని అడగకూడదు. ఇఫ్ గాడ్ స్పీక్స్ సంథింగ్ యూ డోంట్ కీప్ ఆన్ ఆస్కింగ్ అగైన్ అండ్ అగైన్. కొన్నిసార్లు పిల్లలు విసిగిస్తూ ఉంటారు. Some people they keep on క్వశ్చనింగ్. ఏదైనా ఆన్సర్ చెప్పిన తర్వాత, లేకపోతే క్వశ్చన్ చెప్పిన తర్వాత, లేకపోతే ఇంకేదైనా చెప్పిన తర్వాత దే కీప్ ఆన్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్. అట్లాగే దేవుడు కూడా మాట్లాడిన తర్వాత కొంతమంది పద్దాకలు మాట్లాడుతూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ, గాడ్స్ వర్డ్ ఆర్ let God have the final say in the affairs of your life. Amen. మన జీవితంలో ఫైనల్ సే అంటే చివరి మాట ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. Amen. Not to yourself, not to somebody, not to your relative, not to the doctor, not to the experts, not to anybody. Amen. Hallelujah. So ఆ మాట నిలవదు, జరగదు. ఎవరు చెప్తున్నారు ఇది? It's not somebody that is saying. సైన్యంలోకి అధిపతి యెహోవా చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభువైన యెహోవా. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు ప్రతిదీ కూడా వెరీ పవర్ఫుల్. ఆయన హీస్ లార్డ్ గాడ్ యెహోవా. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఆయన ప్రభు, ద లార్డ్. ఆమేన్. సో ఆ మాట నిలవదు, ఆ మాట జరగదు. I declare over you any word that your enemy has spoken over you. Come on, hallelujah. Hallelujah. మీ శత్రువు, మీ ద్వేషించువారు, దూషించువారు. Hallelujah. Anybody that were empowered by the devil, సాతాను చేత ప్రేరేపించబడి, ఎంపవర్ చేయబడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మీ జీవితం మీద శాపములు పలుకుతున్న వారు ఈ మాట కూడా మీ మీద నిలవదు. Hallelujah. Devil, you can talk
what all you can talk. But what's gonna happen in my life is what God said. Hallelujah. So the words of the enemy, చూడండి, మీరు అనుకుంటున్నారేమో అవి చాలా చాలా సింపుల్గా కనిపిస్తాయి, బట్ పీపుల్స్ వర్డ్స్ ఆర్ పాయిజన్. మనుషుల యొక్క మాటలు విషయం కంటే చాలా భయంకరంగా పనిచేస్తాయి. అందుకని ఇట్స్ ఇంపార్టెంట్ టు సీ, the atmosphere that you create must not contaminate the faith inside your heart. మన హృదయంలో విత్తబడిన దేవుని యొక్క వాక్యము అన్న బీజము, విశ్వాసమును పుట్టించే ఆ బీజము, అది మన చుట్టూ ఉన్న వాతావరణం పొల్యూట్ చేయకుండా మనం కాపాడుకోవాలి. Amen. Hallelujah. Don't let any outside circumstances or outside situations contaminate your faith. Amen. Hallelujah. సో మన లైఫ్లో ఏది నిలబడాలి అంటే ఓన్లీ గాడ్. దేవా, ఐ మే నాట్ సీ సమ్ థింగ్స్. ఈ రోజున నేను ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్, ఐ వాంట్ టు స్పీక్ సంథింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు రిమెంబర్. మీరు ఖచ్చితంగా మీ లైఫ్ లాంగ్ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. Faith is not always for now, but faith is now. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ప్రస్తుతము ఉన్న దాని గురించి కాదు, కానీ విశ్వసించటం మాత్రం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఆమేన్. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి మారనంత మాత్రాన మన విశ్వాసము పనిచేయట్లేదని అర్థం కాదు. ఆర్ దేవుడు మన కొరకు తన కార్యములను జరిగించట్లేదు అని అర్థం కాదు. గాడ్ వర్క్స్ ఇన్ డైమెన్షన్స్ దట్ వీ కెనాట్ పర్సీవ్. మనకు కనపడని, లేకపోతే మనం గ్రహించలేని అదృశ్యమైన పరిధులలో దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచు వారి పట్ల తన కార్యములను జరిగిస్తాడు. హల్లెలూయా. Hallelujah. So I'll finish this chapter and then we'll shift to the place what I'm talking. Now the next words, తర్వాత వచ్చిన 9వ వచనం చదివేది సిస్టర్. దమస్కు సిరియాకు రాజధాని. ఈ చిన్న దాంట్లో చాలా విషయాలు. మీకు వాగ్దానాలు నెరవేర్చాలంటే దేవుడు మ్యాప్ను కదిలించాలి. కొంతమంది రాజులను తీసేయాలి, కొంతమంది రాజులను పెట్టాలి, కొంతమంది పదవుల్లోంచి పీకేయాలి, కొంతమందికి ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు లార్డ్ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్ ఇన్ ది హెవెన్లీ realms. ఈరోజు మన చేతి దాకా ఏదైనా వాగ్దానం వచ్చింది, దాని యొక్క నెరవేర్పు అంటే అర్థం ఏంటి అంటే దెర్ హ్యాస్ బీన్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ బ్యాటిల్ దట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ది హెవెన్లీ ప్లేసెస్. అందుకని ద పీపుల్ ఆఫ్ ప్రామిస్, నేను దాన్ని వీళ్ళు ఏమంటున్నానంటే వాగ్దాన పుత్రులు మనం. ఆమేన్. హల్లెలూయా. వాగ్దాన పుత్రులు, వాళ్ళు ఏం చేయాలంటే దే మస్ట్ ఆల్వేస్ గార్డ్ దేర్ లైఫ్ బై కీపింగ్ దెమ్సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో పదాకల వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు దాచుకొనుట ద్వారా, లేకపోతే దాగుకొనుట ద్వారా తమను తమ కాచుకోవాలి. సో ద పీపుల్ ఆఫ్ ప్రామిస్ ఆర్ ఆల్వేస్ పీపుల్ ఆఫ్ ప్రెజెన్స్. దేవుని యొక్క వాగ్దానము వెనకాల పడేవాళ్ళు, వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని గురించిన ఆశ వారికున్నంత మన ఎక్కడ కనపడదు. నేను చెప్తున్నాను, ఈ భూమి మీద బెస్ట్ థింగ్ ఏంటి చెప్పమంటారా? ద బెస్ట్ థింగ్ ఈస్ ఆల్వేస్ బీయింగ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మీరు ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నట్లయితే ఫినిష్ దట్ జాబ్ అండ్ దెన్ ఆల్వేస్ ఫైండ్ సంథింగ్ టు వర్క్ ఇన్ ద చర్చ్. Anything. And somehow this morning as I woke up, one of the words that came to me is
The Spirit of the Lord said to me something very powerful. అదేంటి అంటే, when you keep yourself in a place where you show your desire for the presence of God, దేవుని సన్నిధిని గూర్చిన ఆశను కనపరిచే పొజిషన్లో, ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకోగలిగినట్లయితే, దేవుడు, there is this word that Lord has given to me. అదేంటి అంటే, భూమి మీద ఆకాశం ఉన్నంత కాలము మీ పిల్ల 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 తరములను ఆయన He will take care of them. Hallelujah. I said, భూమి మీద ఆకాశము ఉన్నంత వరకు your children's 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 your desire for the presence of God is the inheritance that you pass to your generation. దేవుని పట్ల మీరు కలిగి ఉన్న ఆశ అది ఏంటి అంటే, మీ తరములకు లేకపోతే మీ సంతతి వారికి మీరు ఇచ్చే తరగని ఆస్తి. Hallelujah. Hallelujah. I am young and old, but I have never seen the children of the righteous forsaken or their children begging for bread. Hallelujah. మీ పిల్లలు జాబ్స్ కోసం అడుక్కోరు, క్యూ లైన్లో నిలబడరు. Come on. Hallelujah. Hallelujah. Amen. Hallelujah. You will be like one of those families on this earth where you will be noted by heaven. పరలోకము చేత గుర్తింపబడిన కుటుంబముగా దేవుడు ఆయన నియమిస్తాడు. No matter how extreme your children might go, ఎంత దూరముగా వాళ్ళు వెళ్ళటానికి ప్రయత్నం చేసినా, the hand of the Lord, భూమి యొక్క కోణల దగ్గరికి, అంటే భూమి యొక్క అంచులు ఆ ఎండింగ్ దగ్గరికి వెళ్ళిపోయినా సరే అక్కడి నుంచి పట్టుకొని దేవుడు తీసుకొని వస్తాడు. Hallelujah. అందుకని desire to be in the house of God. Hallelujah. Hallelujah. To God be the glory. సో ఈ 9వ వచనంలో చివరి మాట ఏమని రాయబడిందంటే, లెట్స్ రీడ్ ఫినిష్. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. You see, if you will not believe, you surely shall not last. So let me tell you, మన లైఫ్ స్థిరపడాలి అంటే మన విశ్వాసము దృఢపడాలి. Your faith must be strong or must be anchored. It should not be shifted by the winds. గాలి చేత కొట్టుకొని పోయే విశ్వాసము లాంటిదిగా మన విశ్వాసం ఉండకూడదు. Hallelujah. Yes, I believe God today, but if I don't see anything, I should not be disappointed. Yes, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, కానీ మీరు విశ్వాసం ఉంచినవి మీరు చూడట్లేదు, అవి జరగటం కనిపించట్లేదు. అందువలన మీరు వెంటనే నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. Amen. Hallelujah. Now from here, I want you to take you to Genesis chapter 15, ఆదికాండం 15వ అధ్యాయము. And then let's read from verse 1, Genesis chapter 15, ఆదికాండం 15వ అధ్యాయము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, oh hallelujah, hallelujah. Always ask God for encounters with the word of God, encounters with the presence of God, encounters with the Spirit of God. Hallelujah. Encounters with the man of God. Amen. Hallelujah. Hallelujah. Hallelujah.
Last week we were there in Hyderabad, I and my wife, we children, మా పాప పిల్లలు ఉండి అర్ధరాత్రి బయటికి వెళ్దాం డాడీ అన్నారు. సరే అని చెప్పి వి కాల్డ్ ఎ పాస్టర్స్ ఫ్రెండ్. సో వేరే పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. సో అర్ధరాత్రి మేము ఎక్కడికి వెళ్దాం బ్రదర్, నాకు తెలియదు, హైదరాబాద్ యూ జస్ట్ టేక్ అస్ అండ్ వి వెంట్ టు దిస్ ప్లేస్ కాల్డ్ హుస్సేన్ సాగర్. సో అక్కడ ఐస్ క్రీమ్ తిందామని అన్న పొల్లైస్ అన్న ఉంటుందని. సో వి వెంట్ దేర్. సో అక్కడికి వెళ్ళి మా కార్ జస్ట్ కార్ అలా ఆపి కింద దిగుతూ ఉంటే అక్కడ కుక్క పిల్ల తీసుకొని ఒకళ్ళు వచ్చారు. చౌ తెలుసా, పక్కన వాళ్ళు చూడు మాకు జాష్ చౌ. సో ఆ చౌ తీసుకొని వాళ్ళు దిగారు. దిగంగానే మా పాప మా అబ్బాయి దేవర్ ఎక్సైటెడ్ బికాస్ వాళ్ళు నాకు చౌ కొనమంటున్నారు. నేను మనం కుక్క సేవ చేయడానికి పిలువబడలా. we were called to serve God, amen, and the people of God, amen, hallelujah. దేవుని సేవ చేయడానికి, దేవుని పిల్లలకి సేవ చేయడానికి దేవుడు పిలిచాడు. సో వాళ్ళు కుక్క తీసుకొని వస్తే చౌ అని ఫోటో తీసుకుంటా అంటే ఆ దిగిన వాళ్ళు అన్న ప్రైజ్లో అన్నా అన్నారు. హలో, ఐ డి నాట్ ప్లాన్, నేనేం ప్లాన్ చేయాలి వాళ్ళు తెప్పించి. సో వాళ్ళని అడిగే కుక్క పరిచర్య ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి అని. సో అది బిగాన్ టు ఎక్స్ప్లెయిన్. ఆ చౌచోని మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. అది ది చౌచో ఈజ్ వెరీ వెరీ అగ్రెసివ్. సో చౌచో ఎవరిని పడితే వాళ్ళు ముట్టుకోలేదు, మేము పట్టుకోవచ్చు ఏదంటే తినరు, ఓన్లీ పేరెంట్స్నే పట్టుకొని ఇచ్చిద్దంట. పేరెంట్స్ని అడిగే ఎవరు పేరెంట్స్ అని. సీరియస్ క్వశ్చన్ రైట్. ఎవరు పేరెంట్స్, దీనికి పేరెంట్స్ ఎవరు అని అడిగితే అన్న మేమిద్దరం అన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ మేమన్నా చూసి ఓకే మీరిద్దరు దీనికి పేరెంట్స్ అని. సో దాన్ని ఫొటోస్ చిన్నప్పటి ఫొటోస్ చూపించి జస్ట్ 3 months అసలు ఎంత పులిలాగా అయిపోయింది అది. ఎంత చాలా పెద్దగా దాని హెయిర్ అంతా ఇట్స్ ఆల్మోస్ట్ లుకింగ్ లైక్ ఎ లయన్. సో అడిగి అమ్మ నువ్వు ఏం చేస్తాం అని హీ నాట్ టెల్లింగ్ అబౌట్ హిస్ బిజినెస్. దట్ పర్సన్ ఈస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ సంథింగ్ వాట్ ఐ నీడ్. Hallelujah. Hallelujah. You understand what I said? నేను అప్పుడు దేవుని అడుగుతా ఉన్నా, దేవా how did you plan this meeting? నేను అసలు ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఎందుకు నేను కారు అక్కడే ఆపాలి, నా వెనకాల ఎందుకు వీళ్ళు కారు ఆపాలి, వీళ్ళు ఎందుకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, and then why this man must have something what I need. నేను చెప్తున్నాను, దేవుడు మీ లైఫ్ని he will blow your minds off, I'm telling you. మీకు ఒకవైపు నుంచి సహాయం రాకపోతే 120 వైపుల నుంచి, there are 120 directions. Come on, hallelujah. 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 Of course, let's say కొంచెం మ్యాథమెటిక్స్ కొంచెం తెలుసు కాబట్టి maybe 360 degreesలో ఒకవైపు ఆగిపోతే మిగిలిన 280 డిగ్రీల నుంచి దేవుడికి సహాయం తీసుకొని వస్తాడు. You should never see me, your life will not stop because somebody did not answer your phone. మీ ఫోన్ కాల్స్ ఎవరైనా ఆన్సర్ చేయట్లేదు, లేకపోతే మీకు జవాబు ఇవ్వట్లేదు, మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. లెట్ మీ టెల్ యూ, ఇఫ్ సంబడి ఈజ్ ఇగ్నోరింగ్ యూ, సంబడి ఈజ్ నాట్ డూయింగ్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ, వాళ్ళ తల కింద కాళ్ళు పైన పెట్టి ఏమి చేసినా సరే వదిలేని తర్వాత మాట, they will never ever see what they want to see in their life. ఎందుకని అంటే some of the miracles that God is doing for nations, it has to go through you. Hallelujah. దేవుడు జనములకు, దేశములకు, రాజ్యములకు చేసే అద్భుత కార్యాలు అవి ఎలా జరుగుతాయి అంటే ఇవి నీ ద్వారా జరుగుతాయి. Hallelujah.
Behold, the glory of the Lord has come upon you. యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. లెమ్ము తేజరిల్లము, వెలుగు వచ్చి ఉన్నది. It's time that you get up and say, devil, your word does not stand over my life. I believe God, and things shall turn out, amen, hallelujah, exactly as it has been told to me. దూత నాతో చెప్పిన ప్రకారం మాత్రమే నా జీవితంలో జరిగింది. Hell or high water, amen, hallelujah, fire or rain, amen, valley or mountain, I believe God. Hallelujah, hallelujah, hallelujah. ప్రళయమైన, ప్రవాహమైన, అగ్నైన, వానైనా, ఎత్తైన, లోతైన, ఏ పరిస్థితులనైనా నేను దేవుని విశ్వసిస్తున్నాను. Your faith in God, maybe it doesn't look like it will keep you on the top of the world, but it will keep you in the mind of God. దేవుని యందు మీ విశ్వాసము ఒకవేళ లోకం ఉన్న పరిస్థితులు పైన పెట్టినట్టుగా మీకు అగుపడపోవచ్చు ఫర్ ద మూమెంట్, కానీ మిమ్మల్ని మాత్రం దేవుని యొక్క మనసులో ఉంచింది. Hallelujah. God will put you, years ago the Lord said to me, son, when you believe me, I will put you in the direction of your answer, or I will bring the answer in the direction of your journey. Amen. Hallelujah. నీకు జవాబు వచ్చే డైరెక్షన్లో నేను పెడతాను, లేకపోతే నువ్వు వెళ్ళే డైరెక్షన్లో నీకు జవాబు తీసుకొని వస్తాను. And I was telling to my pastor friend, బ్రదర్, నా జీవితంలో ఎన్ని దేవుడు ఎలా చేశాడో చెప్పలేను. There were so many things that the Lord has done for me in my life like this, where I go and meet people accidentally. I will be there in a junction and suddenly people come to me. కొన్నిసార్లు ఎట్లా ఉంటాయంటే, see, when your spirit is alive and active and activated by the Spirit of God, దేవుని యొక్క ఆత్మ చేత, when your spirit is alive and active and it is activated, దేవుడు కొన్నిసార్లు he will tell you some things to do, and then when you go and step into that place, అనుకుని రీతిగా దేవుడు మీ పట్ల ఆయన తన కార్యములను జరిగిస్తాడు. Hallelujah, 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 hallelujah. Now the word of the Lord came, didn't enter encounters and encounters of the mercy of God, encounters of the word of God, encounters with the people of God. Hallelujah. కొంతమంది దరిద్రం ఏంటంటే, వాళ్ళ ఎన్కౌంటర్స్ ఏంటంటే, ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు రాయి తగిలిద్ది, స్టూల్ తగిలిద్ది, దిగి పార్కింగ్లోకి వెళ్ళేటప్పుడు బండి తీసుకెళ్తే దేనికో గుద్దుతారు, మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎదరు వచ్చి ఇంకోటి గుద్దుతారు. రోజంతా అడిగితే ఏంటంటే, ఈరోజు ఏంటోనండి అందరూ గుద్దుతానే ఉన్నారు నన్ను. దరిద్రం అట్లా ఉంది. Let me tell you, you can change that thing, amen, hallelujah, by believing, amen, hallelujah, by stop activating nonsense over your head, amen. మీ జీవితం మీద ఉన్న నాన్సెన్స్ని దాన్ని యాక్టివేట్ చేయకుండా దాన్ని మీరు ఆపేసేయచ్చు. యూ కెన్ హైజాక్ దట్ థింగ్. Encounters of God's word. And suddenly కూర్చొని అంటే, sometimes the word of the Lord comes alive to me. నేను చెప్తున్నాను, మీరు ఎంత నీరసించిపోయిన పరిస్థితికి వెళ్ళినా, సమ్టైమ్స్ ఇట్ క్యాన్ బి ఎన్ ఎక్స్టర్నల్ థింగ్, సమ్టైమ్స్ ఇట్ క్యాన్ బి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, సమ్టైమ్స్ ఇట్ క్యాన్ బి యువర్ ఓన్ వీక్నెస్, మీ సొంత బలహీనత అవ్వచ్చు. కొన్నిసార్లు మీరు వదిలేసిన అలవాట్లు కూడా అవ్వచ్చు. లెట్ మీ టెల్ యూ, యువర్ ఓన్లీ డెస్టిన్డ్ టు గో ఫార్వర్డ్. మీరు ముందుకు వెళ్ళటానికి మాత్రమే నిర్ణయించబడ్డారు. హల్లెలూయా. tell to that weakness, you cannot stop me. నువ్వు నన్ను ముందుకు వెళ్ళకుండా దేవుని యొక్క కార్యము నా జీవితంలో చూడకుండా నువ్వు ఆపలేవు. I still believe God. Amen. Hallelujah. అబ్రహాం యొక్క శరీరం మృతతుల్యం అంటే నాట్ రెస్పాండింగ్ టు స్పిరిచువల్ యాక్టివిటీ. కొన్నిసార్లు మన ఆత్మలో దేవుని నమ్ముతూ ఉంటాం, కానీ మన శరీరం దాన్ని ఇష్టం వచ్చినట్టు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఇన్ దట్ మూమెంట్స్ మృతతుల్యమైనప్పుడు హీ స్టిల్ బిలీవ్. ఏమని నమ్మాడు అంటే, వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. అబ్రహాంకి కాదు మృతతుల్యమైన శరీరం ఉంది, ఈ రోజున మీకు కూడా ఉంది. కొన్నిసార్లు మనం కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం.
where the ways of righteousness, the ways of God, we could not, see it happening because this body is not cooperating. And I break that static condition of your flesh over the promise in the mighty name of Jesus. Hallelujah. Hallelujah. ఆ శరీర సంబంధమైన శరీర స్వభావం యొక్క స్టాటిక్ కండిషన్, దేవుని యొక్క వాగ్దానము మీ జీవితం నెరవేర్చబడకుండా అడ్డుపడటానికి వీలు లేకుండా నజరేయుడైన యేసు నామమున ఆ శాపమును మీ మీద విరగొడుతున్నా. Hallelujah. Hallelujah. May your spirit come alive. May your flesh come alive. Pranatma dehamulo, may all those things, the spirit, soul and body, may they be in tune for what God is saying and doing in your life. Hallelujah. And chapter 15 is so special. And let's read that words again. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము. హల్లెలూయా. అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. I am your shield. Abraham is asking for seed. అబ్రహాం ఏమో కుమారుడు కొరకు దేవుని ఎంత విశ్వాసం ఉంచుతున్నాడు. Is believing for seed, believing for a child. So before God gives him a seed, he becomes his shield. Hallelujah. అబ్రహామునకు బిడ్డలు ఇవ్వకముందు అబ్రహామునకు ఆయన కేడముగా మారిపోతున్నాడు. We don't see how God works. And if you read this chapter, this is very powerful. మీరు వాక్యం తెలిసిన వారైతే ఇవి జరిగిన తర్వాత ఏమి జరిగినాయి అంటే, అబ్రహాము ఒక్కడు తన ఇంట్లో ఉన్న 318 మందిని తీసుకొని he goes into war with powerful kingdoms. వారిని జయించి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. అండ్ దెన్ గాడ్ ఈజ్ సెయింగ్, ఐ యామ్ యువర్ షీల్డ్. ఈ రోజున మనం ఎందుకు సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనకి ఆయన కేడముగా ఉన్నాడు కనుక. God is telling to Abraham while he is Abraham, ఇంకా అబ్రామే ఎప్పుడు. సో అబ్రహాంతో మనకు ఆ ఫేస్ దాటిపోయింది కాబట్టి ఐఎమ్ స్టిల్ టాకింగ్ యాజ్ Abraham. సో అబ్రహాంతో ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు కేడముగా ఉన్నాను. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. బెటర్ మనం చూడండి, అబ్రహాముకి దేవుడికి మాట్లాడిన ఏ మాట అయినా సరే మనం ఇట్ అప్లైస్ టు యూ బికాస్ యువర్ శామ్యుయల్, డేవిడ్, అబ్రహాం. Hallelujah. Hallelujah. Because you belong to that family. Amen. మనం అబ్రహాము ఇంటి వారసులు. Amen. So you belong to that family. So any promise that God has given to Abraham, it belongs to us. సో అబ్రహాముకి కేడముగా ఉన్నాడు అంటే, యూ బెటర్ ఆస్క్ గాడ్, దేవ నాకు కూడా కేడముగా ఉండు తండ్రి. కేడముగా ఉండటం అర్థం ఏంటంటే, ఏ గాయం ఇంకా మనకు తగలటానికి వీల్లేదు. ద కేడము హ్యాస్ టు టేక్ కేర్. హీస్ షీల్డింగ్. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయెల్ ఆర్మీకి ఒక టెక్నాలజీ ఉంది. అదేంటంటే దే హ్యావ్ మిసైల్ షీల్డ్స్. ఆ దేశం మీదకి యుద్ధానికి ఏదన్నా దేశం వచ్చినప్పుడు వాళ్ళు మిసైల్స్ని ఫైర్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే షీల్డ్స్ని ఫైర్ చేస్తారు. ఆ షీల్డ్స్ ఏం చేస్తాయంటే ఆ మిసైల్స్ని మిడ్ ఎయిర్లో బ్లాస్ట్ చేసేసి వాటిని అక్కడి నుంచి డిస్పోజ్ చేసేస్తాయి. ఇదివరకు రోజుల్లో యుద్ధంకి వెళ్ళినప్పుడేమో కత్తి తగలకోకుండా మామూలు షీల్డ్స్ని పైకెత్తి పట్టుకుంటారు. నౌ ద టెక్నాలజీ హ్యాస్ చేంజ్డ్. Pakistan war first జరిగినప్పుడు the first people that our country has contacted is Israel intelligence. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, you see, when the heart of Solomon has turned away from the Lord, అప్పుడు యుద్ధములు రేపైన దేవుడు. God, see that's the way where God will keep some people busy. Are you all here with me?
సో ఇవి జరిగిన తర్వాత గాడ్ ఈజ్ రిమైండింగ్ అబ్రహాము, నువ్వు 318 మందిని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు చంపేసి వచ్చావంటే ఇది మామూలు విషయం కాదు. ఐ బీన్ యువర్ షీల్డ్. హల్లెలూయా. అండ్ ద నెక్స్ట్ వర్స్ ఇస్ వెరీ పవర్ఫుల్. అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. Your reward shall be very great. Let me tell you, the reward of your faith is very great. నీ బహుమానము అత్యధికమగును. Amen. Hallelujah. Everybody say అత్యధికమగును. See, your reward shall be very great. Now verse 2, రెండవ వచనం. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నాకు ఏమి ఇస్తేనేమి, నేను సంతానం లేని వాడిని పోవచ్చున్నాను. నాకు ఏమి ఇస్తేనేమి, నాకు సంతానం లేదు, నేను అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి, నేనేమో సంతానం గురించి అడిగితే బహుమానం అత్యధిక మగును అంటున్నావు, నాకు ఏమి ఇస్తేనేంటి. See, Abraham is talking about the immediate, but God is talking about the ultimate. అబ్రహాం ఏమో ఇమీడియట్ విషయం గురించి మాట్లాడుతున్నాడు, దేవుడేమో తన జీవిత కాలం అంతటిని గురించి మాట్లాడుతున్నాడు. నేను దీన్నే ద టైటిల్ ఆఫ్ మై సర్మన్ టుడే ఈజ్ ఫుల్ఫిల్లింగ్ యువర్ కోర్స్. మన యొక్క జీవిత ఉద్దేశం అంతటిని మనం జీవించాలి. అందుకే నేను చెప్తా ఉన్నాను, see, don't let anybody stop you from fulfilling the purposes of God. ఎవరి మాటలు మీ జీవితం మీద నెరవేర్చబడవు. చూడండి, అవి ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే మీరు అనుమతినిచ్చి వాటిని అంగీకరించి వాటిని మీరు అబ్జార్బ్ చేసుకుంటే తప్పించి, యూ హ్యావ్ టు గివ్ రైట్ ఎంట్రీ పాస్ ఇవ్వాలి ఆ వర్డ్స్కి. అన్లెస్ యూ గివ్ యాక్సెస్, those words cannot work over you. Amen. So fulfilling the course of your life, మన లైఫ్లో దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నవన్నీ నెరవేర్చబడాలి. దేవా, నా కోర్స్ ఏంటి, నేను బతికిన దినాల్లో ఏం చేయాలి తండ్రి, ఎంతమంది నా వల్ల దీవించబడాలి, ఎంతమంది రక్షించబడాలి, ఎంతమంది నా వలన మేలు పొందాలి, నువ్వు అసలు ఎవరెవరిని పెట్టావు, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఎవరెవరిని కలవాలి, నీ బుక్లో నా గురించి ఏమేమి రాసావు, వాటిని నేను ఎక్కడ దాకా నెరవేర్చని, ఎక్కడ ఇంకెంత ప్రయాణం ఉంది. సో ఇవి మనం ప్రార్థన చేయాల్సినవి. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు నాకు ఏమి ఇస్తేనేమి, నేను సంతానం లేని వాడిని పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము, one of the sad thing is when you don't have a successor, all your success is of waste. There is a famous statement, success without successor is failure. ఇంత కష్టపడి జీవితం సగం పైన బతికి, చాలాసార్లు తల్లిదండ్రులు కష్టపడి జనరల్గా లోకరీత్యా మనుషులు కష్టపడిన తర్వాత దానిని చూసుకోవటానికి మనుషులు ఉండరు. చాలా నిరుత్సాహం, చాలా బాధ, అంటే దీనికోసం కష్టపడ్డాం అనిపిస్తుంది. నిన్న మా ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడుతూ, వన్ ఆఫ్ ద బిగ్ బిల్డర్స్ ఈజ్ సేయింగ్, సార్ ఈజ్ టాకింగ్ అబౌట్ హిస్ ఫ్రెండ్ 12 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు సార్. ఒక్కడే ఒక్క కొడుకు, హీఈస్ ఎ డ్రగ్ ఎడిక్ట్. సో నా ఫ్రెండ్కి తెలుసు వీడు ఇంకా ఎప్పుడు చచ్చిపోతే లేదు, ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా తన మీద ఇంకా ఆశలు లేవు సార్. సో వాళ్ళిద్దరే అబౌట్ ఎ హౌస్ ఫర్ 12 crores హైదరాబాద్లో తీసుకున్నాడు సార్. ఇక్కడ ఇల్లు అక్కడ సో మెనీ ప్లేసెస్ హౌసెస్. ఏమనుకున్నాడంటే వీడు ఏం చేయడు అని చెప్పి ఆయనే హీ బాట్ హౌసెస్, డిడ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అది ఎంత విచారమో చెప్పలేం. అక్యుములేషన్ ఇస్ వన్ థింగ్, అండ్ దెన్ హౌ దే ఆర్ యూస్ఫుల్ ఆర్ హౌ దే విల్ బి యూస్డ్ is another thing.
అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. వన్ థింగ్ ఇస్ యూ నీడ్ టు రైజ్ అప్ యువర్ చిల్డ్రన్ టు బి గుడ్ సక్సెసర్స్. ఒకవేళ దేవుడు పిల్లల్ని ఇవ్వకపోతే యూ మస్ట్ రైజ్ అప్ సమ్ గాడ్ చైల్డ్. ఆమేన్, హల్లెలూయా. గాడ్ చైల్డ్ అంటే సంబడి దట్ యూ టేక్. అలా అని చెప్పి మీరు ఎవరిని పడితే వాళ్ళు తీసుకోవటానికి వీలు లేదు. ఆమేన్. వన్ ఆఫ్ ద సాడ్ స్టోరీస్ ఆఫ్ అడాప్షన్ గురించి వన్ ఆఫ్ ద సాడ్ స్టోరీస్ ఏం చెప్పమంటారా? ఐ మీన్, మీరు కొంతమంది పిల్లల్ని జాలి తలిచి కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరికి పుట్టారో ఏంటో తెలీదు. ఐ మీన్, థ్యాంక్ గాడ్ ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్. ఐ మీన్, దేవుని బిడ్డలు తెచ్చుకోవటం వేరు. జనరల్గా బయట విషయం ఏం చెప్పమంటారా? సైన్స్ ఏం చెప్తుంది చెప్పమంటారా? వాళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు వీళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నా సరే వాళ్ళు ఏ కుటుంబం నుంచి వచ్చారో వాళ్ళ పోలికగా బిహేవ్ చేసేస్తారంట. సపోజ్ వాళ్ళు ఒకవేళ పీపుల్ కాట్ ఇన్ అడల్టరీ అవుట్ ఆఫ్ వెడ్లాక్ పుట్టారు అనుకోండి, వీళ్ళు పెంచుకుంటే పెద్ద అయిన తర్వాత వీళ్ళు కూడా అదే పని చేస్తారంట. ఒకవేళ పీపుల్ హూ మర్డర్డ్ ఆర్ హూ స్టీల్స్ ఆర్ పీపుల్ హూ థీవ్స్కి పుట్టిన పిల్లలు అనుకోండి, దే కమ్ బ్యాక్ అండ్ దెన్ వాళ్ళు ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెన్ దే గో అప్ దే బిహేవ్ లైక్ దట్. ఎంత సాడ్ విషయం చెప్పలేము అది. See how those, అందుకని the bloodline, the faith in the blood of Jesus Christ is very very important. ఏమైందంటే it cuts us from the curse of that bloodline. Amen. Hallelujah. Hallelujah. భయంకరమైన సాడ్ స్టోరీ. నేను రాత్రి నేను చదువుతా ఉన్నాను. యూపీలో 64-year-old lady was killed by a 14-year-old girl. 14 సంవత్సరాల పాప 64-year-old ఆమెని చంపేసింది. ఎవరంటే ఆమె అమ్మ. ఎవరి అమ్మ అంటే ఆ పిల్లని రోడ్డు మీద పడేస్తే పెంచుకుందంట. జాలి తలిచి పెంచుకున్న అమ్మ తన ప్రాణం అంతా పెట్టి పెంచితే ఆ పిల్ల 3 అబ్బాయిలతో మాట్లాడుతుందని చెప్పి ఆ పిల్లని తిట్టినందుకు ఈ 3 అబ్బాయిలతో మాట్లాడనీకోకుండా చేసిందని చెప్పి చంపేసింది కత్తి తీసుకొని. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొంతమందిని మనం ప్రేమించి చాలా దగ్గరగా చూసుకొని అన్నీ చేసినా సరే సర్టెన్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారంటే బికాస్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దేర్ క్రోమోజోమల్ జీన్ స్ట్రక్చర్ దట్ డజంట్ చేంజ్ even after the listening to the word of God. Why? Because somewhere in their heart they did not submit to the word of God, and that's the reason they are acting the way they are acting. And it's very very important. అందుకని వాక్యము సజీవమైనదై బలము కలిగినదై, అది ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయినదై. Amen. Hallelujah. It pierces even through the bone. మన ప్రాణాత్మ దేహములను విభజించినంత మట్టుకు దూరుచు. Hallelujah. It has to penetrate because the word of God has to go like the surgeon's knife and then cut you off from the curse of Adam. Hallelujah. ఆదాము యొక్క స్వభావం నుంచి. అందుకని దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని స్వభావం ఆత్మ స్వభావం కలిగిన వారు, ఆత్మ మూలంగా పుట్టిన వారు ఆత్మ స్వభావం కలిగిన వారే అని మాట రాస్తుంది. So you need to activate those things in your life. Amen. Hallelujah. అందుకని ఈ ఫుల్ఫిల్లింగ్ అవర్ కోర్స్ ఏంటంటే యూ డోంట్ లెట్ ఎనీథింగ్ hijack the plan of God over your life. దమస్కు ఎలియాజరు నా ఇంటికి ఆస్తికర్త. దమస్కు ఎలియాజరు గుడ్ సర్వెంట్, బ్యాడ్ సర్వెంట్. కొంతమంది ఏం చేస్తారంటే ఆస్తి ఉంది కాబట్టి గుడ్ సర్వెంట్ లా కూడా యాక్ట్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఎలియాజరు. అంతే కదా. కమ్ ఆన్, లెట్స్ రీడ్ ఇట్. చదువుదాం. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, oh the word of the Lord, hallelujah. Oh, may the word of the Lord come and answer every question that you have for your life. Hallelujah. దేవుని యొక్క వాక్యము యొద్దకు వచ్చి మీ జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబులు ఇచ్చును గాక. Amen. Hallelujah. Hallelujah. ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. See, the devil is not fighting at where you are. The devil is fighting at where you will be.
సాతానుడు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ దాని గురించి ఫైట్ చేయట్లేదు. దేవుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడో దాని గురించి ఈ రోజున ఫైట్ చేస్తున్నాడు. The devil is not fighting for what you are, but what you can produce. మీరు ఏమైనారో దాని గురించి కాదు సాతాను ఫైట్ చేసేది, మీరు ఏమి ప్రొడ్యూస్ చేయగలరు. లెట్ మీ టెల్ యూ, జనములకు తండ్రిగా ఆయన మిమ్మల్ని నియమించాడు. మీ సంతతి వారు శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నట్లుగా దేవుడు ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మనలను బహుబలమైన జనాంగంగా చేయడానికి ఆయన పిలుచుకున్నాడు. Hallelujah. See, don't always get disappointed looking at the immediate picture of your life. Please look through the eyes of an eagle, the prophetic picture, the eyes of God. దేవుని యొక్క నేత్రముల గుండా మీ జీవితాన్ని చూడాలి. Amen. The prophetic picture, the prophetic eye. And then through the prophetic eye, God is saying, son, you may not see something coming out of your womb this year, but definitely 10 years from now, maybe 5 years from now, maybe 20 years from now, you will be preaching in a stadium. Come on, hallelujah. 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 Where there will be 50,000 people inside and 50,000 people outside and 50,000 people in traffic. Where at least 3 cities will be blocked for 2 days for traffic jam. Oh, come on, hallelujah. Oh, I dream big. Come on, hallelujah. The reason why you need to be in the presence today, in prayer today, is because what you are about to birth in the next few years. అక్కడికి వెళ్ళకుండా మీ మైండ్ని హైజాక్ చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జస్ట్ బ్రింగింగ్ అప్ ఎ ఫైట్ బిట్వీన్ యూ అండ్ యువర్ హస్బెండ్, యూ అండ్ యువర్ డాగ్, యూ అండ్ యువర్ క్యాట్. కమ్ ఆన్, making you busy with the little things of life. You are majoring on the minors. ఈరోజు చిన్న విషయాలను పెద్ద చేస్తారు. ఈరోజు భార్యాభర్తలు గొడవ ఏం చెప్పండి, ఎందుకు లైట్ ఆపలా? ఇప్పుడు లైట్ ఆపకపోతే ఏమైంది? ఆయనే కదా కరెంట్ బిల్ కట్టి, ఎందుకు లైట్ ఆపలే మీరు? దానికి ఆయన స్కూల్ పిల్లడిలా కట్టి చదువుతూ ఉంటాడు. అది నేను మర్చిపోయాను, ఆపట్లా. మొన్న కూడా చూశాను నేను, లైట్ ఆపలేదు మీరు. రాత్రంతా లైట్ వెలుగుతూనే ఉంది వాష్రూమ్లో. కానీ ఈవిడ చేసి ఎలా ఉంటాయి? స్టవ్ ఆన్ చేసేసి అందరిని విజిట్ చేసేసి బయటకు వచ్చేసి పొగలు వచ్చేసి లోపల ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఆ ఏసీ మొత్తం తగలేడి ఆ ఫైర్ ఇంజిన్ వచ్చి, ఎందుకు ఇట్లా అయిందండి? జస్ట్ పోయి ఆపటం మర్చిపోయి, సర్లే పర్లేదులే. అసలు దానికేమో అసలు ఏమి జరగనట్టు యూనో మెన్ హ్యాస్ టు రెస్పాండ్. బట్ లైట్ ఆపినందుకు మాత్రం అసలు అయింది. అబ్బో, ఇది జీవితం. ఆల్ ద హస్బెండ్ అండ్ వైఫ్స్ ప్రాబ్లమ్స్ మీరు వెళ్ళి వింటే అసలు ప్రాబ్లమ్సే కావు. అంటే జెన్యూన్గా ఆల్వేస్ పీపుల్ ఆర్ బిజీ విత్ ఫ్యామిలీ సర్కస్, little things majoring on the minors. Now what is the big picture? నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు రోజు శారమ్మ అబ్రహం కొట్టుకుంటే వీళ్ళు కాపురం చేసేది ఎప్పుడు, పిల్లడు పుట్టేది ఎప్పుడు? I'm just kidding. But the truth is that Amen. Right or wrong? కొంతమంది ఈ రోజున పనికి మాలిన హస్బెండ్స్ తయారయ్యారు. ఏం చేస్తారంటే దే డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ their wife and they expect their wife to give children. Now these are serious prayer requests. మీకు అందరికీ కామెడీగా అనిపిస్తుంది. నో, వీటి వల్ల చాలామంది జీవితాలు ఎలా అయిపోతున్నాయో చెప్పలేను నేను. తల్లిదండ్రుల యొక్క హృదయాలు కరిగిపోతున్నాయి. అండ్ ద బ్యాటిల్ ఈజ్ వెరీ ఇంటెన్స్. వీటితో ఉండాలా, డివోర్స్ తీసుకోవాలా, లేకపోతే ఏం చేయాలి అలా అని చెప్పి నౌ వీ హ్యావ్ ట్రావెల్ టూ ఫార్. నౌ ఇట్ బీన్ 7 years, 8 years, 10 years. Now what to do with this now? These are serious things. Let me tell you, life is not a fancy bullock cart. అందుకే నేను చెప్తున్నాను, యూ షుడ్ బి ఆల్వేస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది మేజర్ ప్రాబ్లమ్ అండ్ వాట్ ఈస్ ద మైనర్ ప్రాబ్లమ్. ఆమేన్. హల్లెలూయా.
అందుకే you must thank God for your children, thank God for your wife, thank God for your family, thank God for your mother-in-law. Amen. Hallelujah. అత్తగారి ఇంటిని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని ఎప్పుడు స్తుతిస్తానే ఉండాలి. Amen. Hallelujah. Hallelujah. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు. Oh boy, hallelujah. There are some things God is about to give birth through you. So ఈ రోజున ఎందుకు డయట్, ఎందుకంటే నా స్పిరిచువల్ డయట్, నేను ఐఎమ్ గోనా గివ్ బర్త్ టు సంథింగ్ బిగ్ ఇన్ ద ఫ్యూచర్. ఆమేన్. ఇక్కడ నుంచి ఒక్క వచనానికి జంప్ చేసి ఐ విల్ క్లోజ్. లెట్స్ టర్న్ టు వర్డ్స్ 13, 13వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. సో నీ సంతతి వారు, faith that will see, I mean Abraham faith is seeing his children being slaves in a nation that doesn't belong to them. వారికి చెందని దేశములో తన సొంత బిడ్డలు, ఏ వాగ్దానము చేత దేవుడు నీకు బిడ్డలను ఇస్తానని అన్నాడు, ఆ వాగ్దానం వలన కనిన కుమారులు యొక్క కుమారులు, ఆ కుమారులు 400 సంవత్సరములు దాసులుగా ఉంటారని చూచి, what a great faith. Come on, hallelujah. I want you to see the big picture. Amen. Hallelujah. Hallelujah. సో మీ సంతతి వారు తమరు కాని దేశములో వారు దాసులుగా ఉందురు. And then verse 14, 14వ వచనం. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టెదరు. Oh, he is going through. See, that's what I'm trying to say. When see the faith is very very, Abraham's faith ఎంత గొప్పదో చెప్పలేను. The faith that he has no expiry date. Hallelujah. తన కలిగిన విశ్వాసమునకు ఏ మాత్రం కూడా ఎక్స్పైరీ డేట్ లేదు. 400 సంవత్సరాలు నీ సంతతి వారు దాసులుగా ఉంటారు. వాళ్ళు శ్రమ పట్టబడుదురు. వీరు వారికి దాసులు అవుదురు. ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేది. సో ఈ ఫేజ్ అంతా చూసి, వారి ఆస్తితో బయలుదేరి రావటాన్ని కూడా చూసి, come on, the faith that Abraham had in God, దేవుని యందు అబ్రహాము కలిగిన విశ్వాసం ఏంటంటే, that faith is sustaining the pain, not the pain of his own life, but the pain of his whole generation and generation of children. Amen. Hallelujah. 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 Almost 14 generations. That is 400 years. Oh boy, hallelujah. Is your faith as big as 400 years? 4 రోజులు ఏదన్నా జరగకపోతే, ఈ రోజున చాలామంది దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవునికి దూరంగా వెళ్ళిపోవటం, దేవునిని అవమానపరచటం, దేవుని ఎలా పడితే అలా మాట్లాడటం, దేవుని సేవకుని మాట్లాడటం, వాక్యం పనిచేయదంటాం. వాట్ ఆర్ యూ టాకింగ్? గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్. దేవుడు ఒక్క మాట నెరవేర్చాలి అంటే ఇంత టైం లైన్ ట్రావెల్ చేయాలి. ఆ మాట ఏంటంటే, అబ్రహాంకి ఇచ్చిన మాట, నువ్వు సంచరించిన దేశంలో నేను నీకు ఇచ్చేస్తున్నాను. సో నీకు ఇవ్వాలంటే ఇంత జరిగిన తర్వాత నేను నీకు ఇస్తున్నాను నీ సంతతి వారికి అని చెప్పి ఏం చేశాడంటే, ఆ దినమున 400 సంవత్సరాల తర్వాత జరగబోయే దాన్ని ఆ రోజు ఇచ్చేసాడు. మీకు ఎవరికి అర్థం అవ్వాలా? ఆమేన్. ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్, మీ కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఏంటి అంటే, మన జీవిత ప్రయాణంలో దేవుని యొక్క మాటనే చూస్తూ ఉండాలి. దేర్ క్యాన్ బి మెనీ ప్రెషర్స్. See, God might tell you that your son might go through this, your daughter might go through this. God has also promised that your son will come out of that. Your situation will be out of that. I'm going to do something big. నేను అన్ని సంవత్సరాలు మీకు పట్టిద్దని నేను చెప్పట్లేదు. బట్ ద థింగ్ ఈస్, ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ ద బిగ్ స్టోన్ సో దట్ యూ కెన్ బిలీవ్ ద స్మాల్ థింగ్ దట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. Hallelujah. Hallelujah. See, the power to face life, జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యమును మీరు కలిగి ఉండాలి. సో వాళ్ళు పనులు చేయటం చూశారు, వాళ్ళు శ్రమ పెట్టబట్టడం చూశారు.
మిక్కిలి ఆస్తితో కలిగి దేవుడు వారిని తీసుకురావటం కూడా చూశాడు. నా కమాన్ చదువుదాం, చదువుదాం. ఇట్స్ రీడ్. ఆస్తితో బయలుదేరి వచ్చేది వర్స్ 15 నువ్వు క్షేమంగా, నీకు మాత్రం చెప్పదు, నీకేం లేదు, నువ్వు వెళ్ళిపోతావు అబ్రహాం, కానీ నీ తర్వాత కూడా నీ పిల్లలతో నేను ఉంటాను అబ్రహాం. కమాన్, నువ్వు ఎలా వెళ్తావు? క్షేమంగా వెళ్తావు. యాక్సిడెంట్ అయ్యో నీ కాళ్ళు చేయి ఇరిగి వెళ్ళావు, నువ్వు క్షేమంగా నీ పితరుల దగ్గరికి వెళ్తావు. Come on, I speak a safe landing for each one of us. In the mighty name of Jesus. Amen. Hallelujah. 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 నేను మొన్న ఒక వచనం చదివే, నాకు టైం లేదు వచనం చూపించడానికి. ఒక రాజు చనిపోయినప్పుడు అక్కడ ఏమని రాసిందంటే దేర్ వాజ్ నో రిగ్రెట్ ఆఫ్ హిస్ డెత్ అన్నమాట రాసింది. ఆ రాజు చనిపోయినందుకు దేశంలో ఎవరు రిగ్రెట్ అవ్వలేదంట. ఏం చావది అనిపించింది. There was no regret of his death. ఈ రోజున అట్లా ఉండకూడదు మన లైఫ్. అమ్మ పోయాడా, కమ్ ఆన్ లెట్స్ పార్టీ అనుకోకూడదు. మన లైఫ్ should be valuable. Amen. Hallelujah. It should be impactful. It should be useful. Amen. Hallelujah. మరి ముఖ్యంగా దేవునికి మహిమకరమైనదిగా ఉండును గాక. Amen. అందుకని మీకు ఏమన్నా, if there is something that you need to deal with, come on, fall at the feet of Jesus Christ. ప్రభు పాదముల చేత పడి, దేవా నన్ను రిపేర్ చేయి తండ్రి అని అడిగి, ఆయన రక్తము చేత కడుక్కొని తిరిగి ఆయన యొక్క ప్రణాళికలో ఆయన్ని ఉంచమని వేడుకొని ఆ ప్రణాళికలో కొనసాగిపోవాలి. Don't live a wasted life. Amen. Hallelujah. Now come on, what does it say here? ఏమని రాయబడి ఉంది ఇక్కడ? Come on, క్షేమంగా నీ పితరులు ఎత్తుకుపోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమం ఇంకను This is my inheritance. Come on, hallelujah. 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 ప్రభు రాకడ ఆలస్యమైతే మంచి వృద్ధాప్యమందు. Come on, hallelujah. If you are going by the way of grave, may you depart this earth in ripe old age for the glory of God. In the mighty name of Jesus. Hallelujah. Just like our father Abraham, fully satisfied at the mattress. Abraham was fully satisfied. Amen. Hallelujah. Come on, let's read it. చదువు. అమోరీయుల అక్రమం ఇంకను సంపూర్ణం కాలేదు కనుక. వాగ్దానం వీళ్ళంటే వాళ్ళ అక్రమం ఇంకా కావాలా? నేను ఆ దేశం ఇచ్చేద్దామంటే ఇంకా వీళ్ళది ఇంకా అకౌంట్ ఫిల్ అవ్వాలా? నేను ఇచ్చేయాలంటే దేర్ ఆర్ టైమ్ లైన్స్ దట్ వర్ దేర్. ఏడేదో తురుపని చేస్తాడు, అదేదో చేస్తాడు, వీడి చేస్తాడు, వీళ్ళందరికీ నేను తీర్పు తీర్చేసే టైంలో అప్పుడు నేను నీ సంతతి వారికి ఈ దేశాన్ని ఇస్తాను. సో దానికి ఏంటి గ్యారంటీ అంటే, ఈరోజు నీతో నిబంధన చేస్తున్నాను అబ్రహాం. నేనే దిగొచ్చి ఈ ఖండముల ముందు తిరుగుతూ ఉన్నాను. ఈ నిబంధనలో ఫెయిల్ అయితే అర్థం ఏంటి చెప్పనంటారా? ఎవరైతే ఫెయిల్ అవుతారో చచ్చిన శవంలాగా నేను అయిపోతాను అర్థం. God said, if I don't fulfill it, I will be like this one slain animal. It is but the lifeblood of Jesus Christ that God made a new covenant with us. Amen. Hallelujah. Promising us eternal life in Lord Jesus Christ. క్రీస్తు యేసునందులో మనకు నిత్య జీవమును ఆయన వాగ్దానం చేశాడు. Amen. Hallelujah. Hallelujah. And he has given us a kingdom that can never be shaken. Amen. Hallelujah. ఆయన పరలోకం మనకు స్వాస్యముగా అనుగ్రహించాడు. Amen. Hallelujah. మనకు స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. Amen. He is building mansions for us. Amen. Hallelujah. Come on, let's read it. అమోరీయుల యొక్క అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు కనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పాను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయిను. తర్వాత వచ్చిన ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీములను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, ఎబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాడు. Come on. Hallelujah. ఈ దినమున నీకు ఇచ్చేస్తున్నా. కానీ ఇది జరిగేది ఆ రోజు జరిగింది. It will happen after 400 years. But this is given to you now.
Come on, hallelujah. 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 Do you understand what I'm saying, dear saints? Amen. Hallelujah. God is giving you some things here today. Amen. Hallelujah. But some things will be possessed by your descendants, by your children. Amen. Hallelujah. Hallelujah. And Abraham నీకు ఈరోజు నేను చేస్తాను అబ్రహాం ఇది. వాట్ ఈస్ యువర్ కోర్స్? మరి నీ కోర్స్ ఏంటి అబ్రహాం? నీకు ఏ దేశం అయితే స్వాస్థ్యముగా ఇచ్చానో, నీకు పత్రాలు ఇచ్చానో, దాంట్లో అడుగు కూడా నీ పేరు మీద లేకుండా అది నీకంతా ఇచ్చేనా అన్న వాగ్దానము కలిగి నువ్వు ఈ దేశం అంతా సంచరించు. నువ్వు దిగులు పడు, మాకు అక్కడ ఏం వస్తాయి, నీ పిల్లలు వస్తారా, అది వాళ్ళు పొందుకుంటారా, అది ఇస్తానా? నువ్వు నీకు ఇస్తాను 400 సంవత్సరాలు, నీకు ఇచ్చేసే ఈ రోజున, కానీ దాన్ని నెరవేర్చేది 400 సంవత్సరాల తర్వాత. Come on, hallelujah. Hallelujah. Dedicated. See what God has said, He will do it. You don't get distracted. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఇంకొక రోజు. Come on. But somehow or the other, God will give it to you. But you fulfill your course. Amen. Hallelujah. అందుకని మీరు దేని గురించి దిగులు పడి విచారించి దాని గురించి ఏడ్చి బాధపడి ఉండాల్సిన అవసరం లేదు. అందుకే చెప్పి ఈ లోకంలో ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటి అంటే మన కోర్స్ మనం తెలుసుకున్న టైంలో మనం డిసప్పాయింట్మెంట్ వాటిలోకి వెళ్ళకోకుండా మనం ఎక్కువ సమయం ఎక్కడ గడపాలంటే దేవుని సన్నిధిలో గడపాలి. బికాస్ అవుట్ సైడ్ వెన్ యూ గో యు ఆర్ సబ్జెక్టెడ్ ఆర్ ససెప్టబుల్ టు ది ఎన్వైరన్మెంట్ ఆఫ్ ది వరల్డ్ విచ్ విల్ కంటామినేట్ యువర్ ఫెయిత్. మన చుట్టూ ఉన్న వాతావరణం ఏం చేస్తుందంటే మన విశ్వాసమును అది నీరు కార్చే ప్రయత్నం చేస్తుంది. Come on, let's give the Lord the loudest shout of praise here. Come on, hallelujah. Hallelujah. Are you all blessed today? Come on, hallelujah. ఇంకా గట్టి చెప్పండి, కొట్టి ప్రభువుని స్తుతించాలి. Hallelujah. Hallelujah. Come on, let's pray. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. I want you to lift your hands towards heaven and begin to pray right now. Deva, I believe you. I believe God. నేను నిన్ను విశ్వసిస్తున్నాను తండ్రి. No matter what are the situations of my life, నా జీవితం యొక్క పరిస్థితులు ఎలా కనిపించినా సరే తండ్రి, నువ్వు నా పట్ల వాగ్దానములు నెరవేరుస్తావు. నా బహుమానం అత్యధిక మగును తండ్రి. నా ఎందుకు అత్యధిక మగును అన్నాడు అంటే 400 సంవత్సరాలు ఓపిక ఆ డిలేని యాక్సెప్ట్ చేసాడు కనుక బహుమానం కూడా అంతే అత్యధికంగా ఉంటుంది. See, the greater the delay, the bigger the manifestation of His glory. Amen. Come on, I want you to pray. మీ హృదయం అంతరంగంలో నుంచి ప్రార్థన చేస్తారా? Come on, I want you to pray. Lord, I submit myself. See, if there is an area that you want to bring under the blood of Jesus Christ, come on, bring it under the blood. దేవా, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, కానీ నీ ప్రణాళికలో నుంచి మాత్రం నన్ను పక్కకి తొలగించదు తండ్రి. ప్లీజ్ పుట్ మీ బ్యాక్ ఇన్ యువర్ ప్లాన్స్ అండ్ పర్పసెస్. ఐ స్టిల్ బిలీవ్ యూ లార్డ్. నేను ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను తండ్రి. నీ మాటలు నా జీవితంలో నెరవేర్చు తండ్రి. వాట్ ఆర్ ద కోర్సెస్ యూ హ్యావ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్, లార్డ్, ఐ వాంట్ యూ టు ఫుల్ఫిల్ దట్. నాయన, నా జీవితంలో వాటిని నెరవేర్చు తండ్రి. హల్లెలూయా. Come on. I want you to pray. Father, I ask you to touch every hand that is lifted out towards you. నేను నీ వైపు చాపబడిన ప్రతి హస్తమును తాకమని అడుగుతున్నాను తండ్రి. Lord, I ask you to touch their life, Father, in the name of Jesus. నీ బిడ్డలు దేన్నైతే విశ్వసిస్తున్నారో తండ్రి, అది వారి జీవితంలో, Lord, that's not just the immediate thing, but that is the ultimate thing. మా తండ్రి అయిన అబ్రహాము ఏ రీతిగా విశ్వసించాడు, మీరు వాగ్దానం చేసిన దాంట్లో ఏది కూడా కుమారుని పొందుకోవడం తప్పించి మిగిలినవేమి చూడలేదు తండ్రి. బట్ హీ బిలీవ్డ్ అండ్ వీ ఆర్ సీయింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. అండ్ ఆ విధంగా నీ బిడ్డలు దృఢమైన విశ్వాసము కలిగి తమ యొక్క విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగిపోవటానికి కృపను అనుగ్రహించండి తండ్రి. అండ్ ఐ క్యాన్సల్ ఎవ్రీ కర్స్డ్ వర్డ్, every word that's been spoken against their life, and I break the power, Lord, in the mighty name of Jesus. Amen.
ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.